హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇమ్యూనాలజీలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్స్ టైప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రాఫ్ట్ రిజెక్షన్ ఇమ్యూన్ సప్రెషన్. అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అలానే వాటిలో రకాలేంటి, గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే ఏంటి, ఇమ్యూన్ సప్రెషన్ అంటే ఏంటి అనేది మనం ఈ క్వశ్చన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కమింగ్ టు ద పాయింట్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. అసలు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక బాడీలో ఉన్నటువంటి, అంటే ఒక పర్సన్లో ఉన్నటువంటి ఆర్గాన్ని తీసి ఇంకొక పర్సన్కి రీప్లేస్ చేస్తే దాన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇది ఎటువంటి సిచ్యువేషన్స్లో జరుగుతుందంటే, మేబీ ఒక రెసిపియంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆర్గన్స్ డ్యామేజ్ అయినా, లేదంటే అన్ఫార్చునేట్లీ ఏమైనా మిస్ అయినా, అంటే యాక్సిడెంట్స్ అలా అయినా సరే, ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ద్వారా ఒక పర్సన్లో ఉన్నటువంటి ఆర్గన్స్ అనేవి ఇంకో పర్సన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మేజర్గా ఈ ప్రాసెస్లోని ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు. వన్ డోనర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెసిపియంట్. డోనర్ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేస్తున్నారో వాళ్ళని డోనర్ అని అంటాం. అండ్ కమింగ్ టు ద పాయింట్ నెక్స్ట్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని రెసిపియంట్ అని అంటాం. ఆర్గన్స్ అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లోని ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అలానే టిష్యూస్ని కూడా. ఆర్గన్స్లో ఏంటంటే హార్ట్, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలా చాలా రకాల ఆర్గన్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, టిష్యూస్లో కూడా వస్తే కార్నియా, స్కిన్, హార్ట్ వాల్వ్స్, నర్వ్స్, ఇలా చాలా రకాల టిష్యూస్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. నెక్స్ట్, ఆర్గన్ డోనర్స్ మే బీ లివింగ్ ఆర్ బ్రెయిన్ డెడ్. అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్రతికి ఉన్న వాళ్ళ యొక్క ఆర్గన్స్ అయినా మనం ఇంకొకరికి పెట్టచ్చు, లేదంటే బ్రెయిన్ డెడ్ అలాంటి వాళ్ళు కూడా తీసి మనం పెట్టచ్చు. ఆర్గన్స్కి వస్తే మ్యాక్స్ 24 hours అలా, అంటే ఇంత టైం పీరియడ్ అని ఉంటుంది ఒక్కొక్క ఆర్గాన్కి. అలానే టిష్యూస్కి వస్తే అంటే అవి డీకంపోజ్ అవుతాయి ఆ టైం దాటితే. బట్ టిష్యూస్ అలా కాదు, ఆర్గన్స్లో కాదు. టిష్యూస్ ఏంటంటే ఒక మ్యాక్స్ 5 years వరకు మనం దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం, బ్యాంక్స్ అంటే ఆర్గన్ బ్యాంక్స్ ద్వారా, అంటే స్టోర్ చేసి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్. మేజర్గా మనకి కొన్ని రకాల ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ఆటోగ్రాఫ్ట్ అంటే ఒక బాడీలో ఉన్నటువంటి, ఇది ఒక పర్సన్లోనే జరుగుతుంది. అంటే ఒక పర్సన్లో ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఆర్గాన్ని, ఈ టిష్యూస్ని తీసి నెక్స్ట్ ఇంకో సైట్, అంటే ఇంకొక ప్లేస్లోని, వితిన్ సేమ్ పర్సన్ ఇంకొక ప్లేస్లోని దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే దాన్ని ఆటోగ్రాఫ్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక హెల్దీ బ్లడ్ వెజల్ని తీసి హార్ట్లో, అంటే కరోనరీ ఆర్టరీస్ ఏమైనా బ్లాక్ అయితే అక్కడ దాన్ని రీప్లేస్ చేస్తాం కదా, దాన్ని ఆటోగ్రాఫ్ట్లోకి వస్తుంది. నెక్స్ట్, ఎలోగ్రాఫ్ట్ అంటే జెనెటికల్లీ నాన్ ఐడెంటికల్ మెంబర్స్. అంటే ఒకే జాతికి చెందినటువంటి 2 different పర్సన్స్ మధ్య కానీ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే దాన్ని ఎలోగ్రాఫ్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే స్కిన్. నెక్స్ట్, ఐసోగ్రాఫ్ట్ అంటే ఇక్కడ చూసినట్లయితే జెనెటికల్లీ ఐడెంటికల్ ఇండివిజువల్స్, అంటే జెనెటికల్గా ఒకేలా ఉన్నటువంటి 2 twins మధ్య ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే దాన్ని ఐసోగ్రాఫ్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ కిడ్నీ ఫ్రమ్ వన్ ఐడెంటికల్ ట్విన్ టు ద అదర్. అంటే ఇద్దరు ట్విన్స్ మధ్యలో ఒకరి నుంచి ఇంకొకరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది ఐసోగ్రాఫ్ట్లోకి వస్తుంది. నెక్స్ట్, జీనోగ్రాఫ్ట్ అంటే ఇక్కడ చూసినట్లయితే 2 different స్పీషీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆ ప్రాసెస్ని జీనోగ్రాఫ్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్, గ్రాఫ్ట్ ఆఫ్ పిగ్స్ హార్ట్ టు ఎ మ్యాన్. అంటే ఒక పిగ్లో ఉన్నటువంటి హార్ట్ని తీసి మ్యాన్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దాన్ని జీనోగ్రాఫ్ట్ అని అంటాం. నెక్స్ట్, డామినో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే, ఒక హెల్దీ పర్సన్లో ఉన్నటువంటి ఆర్గాన్ని తీసి ఫస్ట్ రెసిపియంట్కి మనం పెట్టాం, వాళ్ళు డిసీజ్డ్, మళ్ళీ వాళ్ళ నుంచి సెకండ్ రెసిపియంట్కి కానీ మనం ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాన్ని డామినో ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. నెక్స్ట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని కూడా అంటాము. ఇదేంటంటే అన్హెల్దీ బ్లడ్ని రీప్లేస్ చేస్తుంది, అంటే కొత్త సెల్స్ని ఫామ్ చేసి, ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే టు ట్రీట్
cancers, blood disorders, autoimmune diseases, etc. Next, coming to the point, graft rejection. Graft rejection అంటే ఏంటి? Graft rejection అంటే it is the process where the recipient's immune system recognizes the transplanted organ as foreign and attacks it, which can lead to failure of the transplanted organ. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసామో ఆ రెసిపియంట్ ఉంటారు కదా, అంటే తీసుకున్న అతను వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆర్గాన్ని ఫారెన్ మెటీరియల్గా రికగ్నైజ్ చేసి దాన్ని అటాక్ చేస్తే దాన్ని గ్రాఫ్ట్ రిజెక్షన్ అని అంటాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆర్గాన్ అనేది మేబీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్, హైపర్ అక్యూట్ రిజెక్షన్. హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసామో చేసిన వితిన్ మినిట్స్ టు హార్స్ ఈ ప్రాసెస్ అంటే రిజెక్షన్ జరిగితే దాన్ని హైపర్ అక్యూట్ రిజెక్షన్ అని అంటాం. ఇదేంటంటే కాజ్డ్ బై ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ ఇన్ ద రెసిపియంట్ విచ్ అటాక్ ద డోనర్స్ ఆర్గాన్. అంటే ఈ యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ యాంటీబాడీస్ వల్ల ఏంటంటే ఈ రిజెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, లీడ్స్ టు ఇమ్మీడియట్ గ్రాఫ్ట్ ఫెయిల్యూర్. అంటే ఇదేంటంటే వెంటనే మనం ఏదైతే ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసామో వెంటనే అది ఫెయిల్యూర్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈజ్ మిస్ మ్యాచ్ ఇన్ బ్లడ్ గ్రూప్. ఒకవేళ కానీ మనం బ్లడ్ గ్రూప్స్ అవి టెస్ట్ చేయకుండా కానీ మనం ఈ యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ని చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ హైపర్ అక్యూట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. బట్ నవేడేస్ ఏంటంటే అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ టెక్నిక్స్ వల్ల బ్లడ్ టెస్ట్లు అవి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రిజెక్షన్ అనేది చాలా రేర్గా ఉంది. నెక్స్ట్, సెకండ్ వన్, అక్యూట్ రిజెక్షన్. అక్యూట్ రిజెక్షన్ అంటే మనం ఏదైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో అది వితిన్ కొన్ని నెలలు, ఫస్ట్ ఫ్యూ వీక్స్ అంటే కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు ఆ రిజెక్షన్ అప్పటి వరకు బాగానే ఉండి కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని వారాల తర్వాత కానీ రిజెక్షన్ జరిగితే దాన్ని అక్యూట్ రిజెక్షన్ అని అంటాము. ఇదేంటంటే ఇట్ ఈజ్ మీడియేటెడ్ బై టీ సెల్స్ విచ్ రికగ్నైజ్ ద డోనర్స్ ఆర్గాన్ యాజ్ ఫారెన్. ఇదేంటంటే టీ సెల్స్ ద్వారా ఆ యొక్క డోనర్స్ ఆర్గాన్ని ఫారిన్ మెటీరియల్గా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్, అక్యూట్ రిజెక్షన్ అనేది కామన్గా నెక్స్ట్ అదేంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనం అంటే ట్రీట్ చేయగలుగుతాం. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, పెయిన్, స్వెల్లింగ్ ఎక్సెట్రా. అంటే మనం ఏదైతే ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో ఆ ప్లేస్లోని ఫీవర్ అంటే హాట్గా వేడిగా ఉండడం కానీ పెయిన్ రావటం, స్వెల్లింగ్, ఇరిటేషన్ లాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్, క్రోనిక్ రిజెక్షన్. క్రోనిక్ రిజెక్షన్ అంటే అక్కర్స్ ఓవర్ మంత్స్ ఆర్ ఇయర్స్. అంటే ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత కానీ రిజెక్షన్ జరిగితే దాన్ని క్రోనిక్ రిజెక్షన్ అని అంటాం. ఇన్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్ స్లోలీ, ఈ యొక్క ప్రాసెస్లో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ స్లోగా ఆ యొక్క బ్లడ్ వెజల్స్ని కానీ లేదా ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గాన్ని కానీ టిష్యూస్ని కానీ స్లోగా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ యొక్క మనం ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో ఆ ఆర్గాన్ అనేది గ్రాడ్యువల్గా దాని యొక్క ఫంక్షన్ని లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్, థర్డ్, ఇమ్యూన్ సప్రెసర్స్ అంటే ఏంటి? ఇమ్యూన్ సప్రెసర్స్ అంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఆర్ డ్రగ్స్ దట్ ప్రివెంట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫర్ అటాకింగ్ హెల్దీ సెల్స్ అండ్ టిష్యూస్ బై మిస్టేక్. అంటే ఏంటంటే నార్మల్గా చూసినట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలోని ఏదైనా కొత్తది ఫారిన్ మెటీరియల్ కానీ ఏదైనా బ్యాక్టీరియా నాన్ సెల్ఫ్ ఏమన్నా ఎంటర్ అయితే దాన్ని ఫైట్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ సమ్టైమ్స్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి హెల్దీ సెల్స్ని లేదా టిష్యూస్ని కూడా బై మిస్టేక్గా అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. అలాంటి సిచ్యువేషన్స్లోని దాన్ని ఇమ్యూన్ సప్రెసెన్స్ అని అంటాం. బట్ సమ్టైమ్స్ కాకపోతే కొన్నిసార్లు ఇమ్యూన్ సిస్టమ్ అనేది అదే చెప్పాను కదా, హెల్దీ సెల్స్ని టిష్యూస్ని బై మిస్టేక్గాన చేస్తుందని అటాక్ చేస్తుందని దాన్ని ఇమ్యూనో సప్రెసెన్స్ అని అంటాం. అలానే యూజెస్ ఆఫ్ ఇమ్యూనో సప్రెసెన్స్ వల్ల యూజెస్ ఏంటి అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ కానీ లేదా ఎవరైనా హెల్త్ కేర్ ప్రొవైడర్స్
ప్రిస్క్రైబ్ చేస్తారు ఇమ్యూనో సప్రెసెంట్స్ని. దేనికి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేయటానికి. అలానే పీపుల్ హూ హ్యావ్ ఆర్గన్ ట్రాన్స్ఫర్ ఆర్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్స్ రిసీవ్ ఇమ్యూనో సప్రెసెంట్స్. అంటే ఎవరైతే పీపుల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో వాళ్ళకంటే ముందుగా ఒకవేళ అంటే మన బాడీలో డొనేట్ చేసింది అదే తీసుకున్న ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆర్గాన్ని ఆ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయకుండా, అంటే ఫారెన్ మెటీరియల్ కింద అటాక్ చేయకుండా ముందుగా ఏంటంటే మనకి డాక్టర్స్ ఏమోని ఇమ్యూనో సప్రెసెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ helpful for you guys. Thank you so much. Support my channel and subscribe and like. Thank you.